తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ అధికారులు దర్యాప్తు భిన్న కోణాల్లో సాగుతోంది. ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాల డైరీల పాత్రపై సిట్ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా తమిళనాడులోని దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన డైరీలు ఏమైనా చెయ్యి కలిపాయా అన్న కోణంలో సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి గతంలో పలు రాష్ట్రాలకు చెందిన డైరీ కంపెనీలు టీటీడీకి నెయ్యి సరఫరా చేసేవి. కానీ ఆ తర్వాత నియమ నిబంధనలు మారటంతో వాటిలో కొన్ని నెయ్యి సరఫరా చేసే అర్హత కోల్పోయాయని సమాచారం. దీంతో అవన్నీ కలిసి ఏఆర్ డైరీతో జట్టు కట్టాయా, నెయ్యి సరఫరా చేశాయా అన్న దిశగాను దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని నెలల క్రితం ప్రస్తావించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. అనంతర పరిణామాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలతో 5 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేశారు. ఈ బృందం లడ్డూతో పాటు సిబ్బంది నుంచి దర్యాప్తు చేయడం ప్రారంభించింది. ఏఆర్ డైరీకి అసలు నెలకు 1.5 కేజీల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఉందా లేదా అన్న కోణంలోనూ ఎంక్వైరీ మొదలుపెట్టారు. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారంపై సిట్ మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎంక్వైరీలో భాగంగా సిట్ అధికారులు ఉత్తరప్రదేశ్, కోల్కతా, గుజరాత్, ఉత్తరాఖండ్ పరిధిలోని బోల్హా బాబా డైరీ సహా మరికొన్ని చోట్లకు వెళ్లి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇందుకు కారణం గతంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న ఈ డైరీలన్నీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసేవి కావడమే. కానీ మారిన నిబంధనలతో అందరూ అనర్హులుగా మిగిలారు. ఇలాంటి పరిస్థితుల్లో అంతా కలిసి ఏఆర్ డైరీతో ఏమైనా కుమ్మక్కయ్యారా అన్న దిశగాను ఎంక్వైరీ నిర్వహిస్తున్నారు సిట్ అధికారులు. ఏది ఎలా ఉన్నా మరో 2-3 నెలల్లో సిట్ దర్యాప్తు పూర్తి కావచ్చన్న అభిప్రాయం సంబంధిత సిబ్బందిలోనే వ్యక్తమవుతోంది.